హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం టాప్ 5 హయ్యర్ బ్యాటరీ లైఫ్ ఇచ్చే ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హయ్యర్ లైఫ్ అంటే 10 to 12 ఇయర్స్ రాబోయే బ్యాటరీ లైఫ్ రాబోయే వెహికల్స్ అయితే రాబోతున్నాయి అనమాట. వెయిట్ చేయండి, ఈ వీడియోని క్లియర్గా చూడండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే మనం కొద్దిగా డబ్బులు ఉంటే ఎత్తిపెట్టుకొని ఈ వెహికల్ కొనేదానికి అయితే ట్రై చేద్దాం. వెహికల్ గురించి పూర్తిగా మనము 5 వెహికల్స్ గురించి మాట్లాడుకుందాం వీడియోలో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మనకు హయ్యర్ బ్యాటరీ లైఫ్ అంటే మనకి ఈ బ్యాటరీలో ఎల్ఎఫ్బి బ్యాటరీ ప్లస్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో ఉండే స్కూటర్స్ ఉన్నాయన్నమాట. ఇందులో లాంచ్ కావాల్సినవి, లాంచ్ అయినవి కూడా ఉన్నాయన్నమాట. ముందుగా మనం విన్ఫాస్ట్ క్లారాస్ అనే ఎలక్ట్రిక్ వెహికల్ గురించి మాట్లాడుకుందాం. ఇది అప్కమింగ్ ఎలక్ట్రిక్ వెహికల్ స్కూటర్ అనమాట. ఇది వచ్చి వియత్నాం బేస్ కంపెనీ. ఇది మనకు వియత్నాంలో అయితే పెద్ద కంపెనీ అయితే ఉందన్నమాట. దాన్ని ఇప్పుడు మనకి ఇక్కడ తమిళనాడులో అయితే వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. మొత్తం వర్క్ అంతా అయిపోయింది, ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయాలి. ఈ సంవత్సరం 2024 లాస్ట్ కల్లా ఖచ్చితంగా ఇది ఎలక్ట్రిక్ వెహికల్ మనకు బయటికి అయితే వచ్చేస్తుంది అనమాట, ఇండియన్ మార్కెట్లోకి. అంటే వీళ్ళు ఇండియన్ మార్కెట్కి అనుగుణంగా దీన్ని స్పీడ్ని అలాగే దీన్ని రేంజ్ని అంతా పెంచుకొని తీసుకొని రావడం అయితే జరిగిందనమాట. ఆల్రెడీ విదేశాల్లో ఇది మంచి పేరుండే స్కూటర్ అనమాట. లుక్స్ పరంగా కానీ అలాగే ఇది మొత్తం మెటల్ బాడీతో అయితే వస్తుంది. మంచి వెహికల్ అనమాట. చూడడానికి మనకు ఖచ్చితంగా ఓలాకి గట్టి పోటీ ఇస్తుంది అనేది కన్ఫర్మ్ అన్నమాట. ఇది మనకు బోష్ మోటార్తో అయితే వస్తుంది. ఛార్జర్ కూడా చూసారు కదా మీరు, బోష్తోనే వస్తుంది అనమాట. ఛార్జర్ కూడా మంచి కంపెనీ ఛార్జరు. అలాగే మనకు మొబైల్కు సంబంధించిన లింకులు కూడా ఇందులో ఉంటాయన్నమాట. చూసారు కదా మీటర్ ఎలా ఉందనేది. మీటర్ కూడా అలాగే మనకు బూట్ స్పేస్ కానీ అన్నీ కూడా ఇందులోనే వస్తాయి. 25 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. అలాగే దాంట్లోనే మనకు బ్యాటరీ అయితే రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. మనం ఓపెన్ చేసి బ్యాటరీని రిమూవ్ చేసి తీసుకెళ్ళి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఈజీగా మనం రిమూవ్ చేసుకునే దానికి వాటంగా ఇది పెట్టడం అయితే జరిగిందనమాట. చూస్తున్నారు కదా ఎలా ఉందో, నీట్గా ఈజీగా రిమూవ్ చేయొచ్చు అనమాట. దీనికి ఛార్జింగ్ స్టేషన్స్ అయితే రాబోతున్నాయి. ఛార్జింగ్ స్టేషన్స్ వచ్చాయంటే మనకు బ్యాటరీని ఛార్జ్ చేసుకొని ఎంటీ బ్యాటరీ తీసుకునే వాళ్ళకి ఇచ్చి, అంటే 20% ఉండగా ఛార్జింగ్ వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళు మనకి ఫుల్ ఛార్జ్ తీసుకొని వచ్చి ఇస్తారనమాట. ఇలాంటి ఫెసిలిటీస్ అయితే ఇందులో రాబోతున్నాయి. ఓ బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. ఇంకా దీంట్లో 2-3 రకాలైతే వెహికల్స్ అయితే రాబోతున్నాయి అనమాట. అంటే బడ్జెట్లో ఉండే వెహికల్ వస్తుంది, అలాగే నాన్ బడ్జెట్ వెహికల్స్ కూడా వస్తాయన్నమాట. అంటే బడ్జెట్ ఎక్కువైనా కూడా పర్వాలేదు అనే వాళ్ళకి అలాంటి వెహికల్స్ కూడా వస్తాయి. ఎందుకంటే మనకి అన్ని ఫీచర్స్ కావాలి అనుకునే వాళ్ళు మనకు కొద్దిగా ఎక్కువ కాస్ట్ అయితే పెట్టాల్సి వస్తుంది. మనకు బడ్జెట్ తక్కువ ఉంది కానీ మనకు రేంజ్ అలాంటివి కావాలి, మనకు ఫీచర్స్ ఏం అవసరం లేదు అనుకునే వాళ్ళకి అలాంటి మోడల్స్ కూడా ఇందులో వస్తాయన్నమాట. మనకి ఇది 90 కిలోమీటర్స్ స్పీడ్ అయితే వస్తుంది. బోష్ మోటార్ అయితే వస్తుంది అనమాట. 4.4 కిలోవాట్ మోటార్ అయితే ఇందులో రాబోతోంది. ఇంకా మనం ప్రైజింగ్ విషయానికి వస్తే, ప్రైజింగ్ గురించి మాట్లాడుకుంటే గ్లోబల్ ప్రైస్కి ఇండియన్ ప్రైస్లే కన్వర్ట్ చేస్తే కనుక 1,20,000 వరకు ఉండొచ్చు. అలాగే 1,20,000 లోపల వెహికల్ వచ్చేటట్టయితే కనుక ఇది మనకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే 90 కిలోమీటర్ స్పీడ్, 200 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తే ఈ ప్రైజ్కి ఒక బెస్ట్ వెహికల్ అని చెప్పచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు రివోట్ NX100 మోడల్ గురించి తెలుసుకుందాం. రివోట్ NX100 కూడా మనకు ఒక అప్కమింగ్ బెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ స్కూటర్ అనమాట. అంటే మనకు ఇందులో లో రేంజ్ నుండి హై రేంజ్ బ్యాటరీ వరకు కూడా ఇందులో వస్తుంది. మంచి ఫీచర్స్ వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. దీని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇందులో మనకు 89,000 నుండి ప్రైజ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఓలాకు గట్టి పోటీ ఇస్తుంది అనమాట. ఎందుకు ఓలా అని చెప్తున్నామంటే, మనకు ఇండియాలోనే నెంబర్ 1 సేల్స్ ఉండేది ఓలాకి కాబట్టి. ఇందులో ఒక ఫిక్స్డ్ బ్యాటరీ అయితే వస్తుంది, ఒకటి రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. ఇందులో ఒక చిన్న బ్యాటరీ కూడా ఇన్బిల్డ్ వస్తుంది అనమాట. ఇది మీకు బ్యాటరీ బ్యాకప్కి అయితే ఉపయోగపడుతుంది. ఇది ఒక 15 కిలోమీటర్స్ రేంజ్ వరకు అయితే వస్తుంది అనమాట. అంటే మనకు ఇన్ కేస్ మన బండిలో ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఈ బ్యాటరీ మనల్ని కాపాడుతుంది. ఇందులో మనకు LFP బ్యాటరీ ఉంటుంది. అలాగే 5.7 కిలోవాట్ బ్యాటరీ, 280 కిలోమీటర్స్ రేంజ్, IP67 రేటింగ్స్తో ఈ బ్యాటరీ వస్తుందన్నమాట. రేంజ్ మనకు 100 కిలోమీటర్స్, 200 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. మనకు అఫ్లాండర్ మోడల్ కూడా వస్తుందన్నమాట. ఇందులో మీకు ఎక్స్ట్రా బ్యాటరీ ఆప్షన్ ఉంటుంది. దీంట్లో మనము 200 కిలోమీటర్స్ వరకు రేంజ్ని పెంచుకోవచ్చు అనమాట. మనకు బడ్జెట్లో తక్కువ ఉంది, ఫీచర్స్ ఎక్కువగా లేకపోయినా పర్వాలేదు, రేంజ్ వస్తే చాలనుకునే వాళ్ళకు మాత్రం క్లాసిక్ మోడల్ లాంటి స్కూటర్లు ఈ రివోట్ మోటార్స్లో దొరుకుతాయి అనమాట. టాప్ స్పీడ్ చూసుకుంటే మనకు 110 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అలాగే మనకు
ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే క్రూజ్ కంట్రోలు, డాష్ క్యాము, స్వాప్ టు యాసెస్ యూటిలిటీ స్పేస్, అంటే మనకు కింద మనం కాల్ని అట్లా ఓపెన్ చేసి ఆడిచ్చామంటే మనకు బూట్ స్పేస్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇది కార్లలో యాక్చువల్గా వస్తుంది, దీంట్లో కూడా వీళ్ళు తీసుకొస్తున్నారు. అలాగే 45 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. ఫీచర్స్ ఇందులో ఉంటాయన్నమాట. అలాగే జూన్ 2024లో దీని డెలివరీ అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా మనం ఆల్రెడీ మనకు రన్నింగ్లో ఉండే ఓలా ఎలక్ట్రిక్ వెహికల్ గురించి మాట్లాడుకుందాం. ఇది కూడా బెస్ట్ బ్యాటరీ లైఫ్, 8 ఇయర్స్ బ్యాటరీ లైఫ్ అయితే వాళ్ళు ఇస్తున్నారు. మనం దీన్ని కరెక్ట్గా వాడుకుంటే 8 నుంచి 10 ఇయర్స్ వరకు రావడానికి ఛాన్స్ ఉంది. అంటే ఛార్జింగ్ పెట్టుకోవడం కానీ బ్యాటరీని కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయగలిగితే కరెక్ట్గా ఛార్జింగ్ పెట్టుకొని మనకి ఇది ఇంకా ఎక్కువ లైఫ్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు దీని గురించి ఓలా గురించి అయితే మనకు యాక్చువల్గా చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. నేను ఇక్కడ చాలామంది దగ్గర నేను దీని గురించి అయితే కనుక్కుంటూనే ఉంటున్నాను అనమాట. అంటే ప్రతి ఒక్కరు ఎవరెవరు కొన్నారో వాళ్ళందరూ మనకు ఎవరు దారిలో కనపడితే వాళ్ళందరి దగ్గర నేను కనుక్కుంటాను అనమాట ఇది ఎలా ఉందని. నిన్న మొన్న కూడా మనకు ఓలా S1 ఎయిర్ గురించి ఒక అతని దగ్గర రెడీ కనుక్కున్నాను. వెహికల్ అయితే చాలా బాగుంది సార్, మాకు ఏ ప్రాబ్లం లేదు. నేను యాక్చువల్గా వెటర్నరీ డాక్టర్ అనమాట. నేను అన్ని ఊర్లు తిరుగుతూ ఉంటాను. దీంట్లో ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుని నేను ఎక్కువ మోడ్లోనే నాకు దగ్గర 140 నుంచి 150 వరకు కూడా రేంజ్ అయితే వస్తుందన్నమాట. ఎక్కువ మోడ్లోనే నాకు ఒక 160 కిలోమీటర్స్ కూడా రేంజ్ అయితే వచ్చింది అని అతను చెప్పడం అయితే జరిగిందనమాట. 160 అనేది బెస్ట్ రేంజ్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉండే వెహికల్స్లో దేంట్లోనూ కూడా అంత రేంజ్ వచ్చే వెహికల్ అయితే లేదనమాట. మనకు ఎంత డబ్బు పెట్టి కొన్నా కూడా 2 lakhs పైన డబ్బు పెట్టి కొన్నా కూడా మనకు ఆ రేంజ్ ఇచ్చే రావడం లేదు. దీంట్లో వస్తుంది. కానీ సర్వీస్ ఇష్యూస్ అయితే చాలా ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. సర్వీస్ ఇష్యూస్ అన్ని చోట్ల లేవు, కొన్ని చోట్ల ఉన్నాయి, కొన్ని చోట్ల లేవు అనమాట. మీరుండే ఏరియాలో కనుక ఓలా కనుక సర్వీస్ ఇష్యూ లేదనుకుంటే ఖచ్చితంగా ఈ వెహికల్ని మీరు కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇది 120 కిలోమీటర్స్ స్పీడ్ వస్తుంది. అలాగే మనకు బ్యాటరీ పరంగా చూసుకుంటే 4 కిలోవాట్ బ్యాటరీ అయితే వస్తుంది, 190 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది అనమాట. ఇలాంటి ఇన్ని ఫీచర్స్ ఉండే వెహికల్ అయితే మనకి ఇప్పుడుండే మార్కెట్లో ఇప్పటి వరకు ఇంకా రిలీజ్ కాలేదు, ఇది ఒకటే ఉందన్నమాట. కాబట్టి ఆ విషయంగా చూసుకుంటే మనకు కాస్ట్ కూడా 1,29,000 అంటే 1,30,000 మనం అన్ని ఛార్జెస్ పోను 1,45,000 కంప్లీట్గా మనకు వెహికల్ అయితే మన చేతికి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇలా కొన్ని బ్యాక్ డ్రాప్స్ అయితే దీంట్లో ఉన్నాయి. ఇవన్నీ మనం చూసుకొని కనుక ఎలక్ట్రిక్ వెహికల్ని వాడగలిగితే కనుక ఒక మంచి వెహికల్ అవుతుంది. మనం కూడా కొద్దిగా జాగ్రత్తగా దీన్ని వాడుకుంటే మంచిదని అనిపిస్తుంది. ఎందుకంటే ఎత్తు పొలాల్లో పోయేటప్పుడు కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా వాడుకోగలిగితే కనుక ఈ ఎలక్ట్రిక్ వెహికల్ కూడా బెస్ట్ వెహికల్ అయితే అవుతుందన్నమాట. ఇంకా మిగతా బ్రాండ్స్తో పోల్చుకుంటే ఈ బ్రాండ్లో మనకు 3 years 5 years మాత్రమే బ్యాటరీకి వారంటీ అయితే ఇస్తారనమాట. వీళ్ళు మాత్రం 8 years బ్యాటరీకి వారంటీ అయితే ఇస్తున్నారు. అందులో మనకు EMPS సబ్సిడీ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ప్రైజింగ్ని అయితే పెంచలేదన్నమాట. ఇంకా హయ్యర్ బ్యాటరీ లైఫ్ వెహికల్ గురించి మాట్లాడుకునే దాంట్లో దీన్ని కూడా మనము కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఒక మంచి బ్యాటరీ లైఫ్ ఉండే ఎలక్ట్రిక్ వెహికల్ అయితే వచ్చిందనమాట మనకి. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ వచ్చిన ఓలా కంటే సెకండ్ ఓలా బ్యాటరీలో నుంచి వాళ్ళు చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే తీసుకొచ్చారనమాట. కాబట్టి మనము ఈ వెహికల్ని నేను అంటే ఆల్రెడీ ఇప్పుడు ఉండే దానిలో నేను ఒక వెహికల్ చెప్పాను కదా, దీంట్లో నేను ఈ వెహికల్ని పెట్టడం అయితే జరిగిందనమాట. ఇంకా మనం గోగురో ఎలక్ట్రిక్ వెహికల్ గురించి మాట్లాడుకుందాం. గోగురో అంటే మనకు ఇప్పుడు ఇండియన్ మార్కెట్లోకి వచ్చే ముందు చాలా ట్రయల్స్ అయితే గోగురో వెహికల్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. అలాగే జిప్ కంపెనీ వాళ్ళతో వీళ్ళు కాంట్రాక్ట్ అయితే చేసుకున్నారనమాట. జిప్ కంపెనీ అంటే మనకు దీంట్లో వాళ్ళు అంటే మనకు బయట ఛార్జింగ్ స్టేషన్స్ జిప్ కంపెనీ ద్వారా అయితే వస్తాయన్నమాట. ఛార్జింగ్ స్టేషన్స్ వస్తాయి, మనం అక్కడ పోయి ఛార్జింగ్ పెట్టుకొని రిమూవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకు అంటే కొత్త ఛార్జరు అంటే పాత బ్యాటరీని తీసుకొని అందులో పెట్టి కొత్త ఛార్జర్ని తీసుకొని మనము ఇన్బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. మనకు అదే వీళ్ళు ఎందుకంటే ఎక్కువ సార్లు వీళ్ళు చెప్పడం ఏంటంటే 6 secondsలో నేను ఫుల్ ఛార్జింగ్ ఆప్షన్ని వాడుకోవచ్చని వీళ్ళు చెప్తున్నారు. 6 seconds అంటే మనం బ్యాటరీ రిమూవ్ చేసి పెట్టుకునే టైం అనమాట. ఇప్పుడు మనకు మార్కెట్లోకి ఈ స్కూటర్ని లాంచ్ చేసే ఆప్షన్తోనే వీళ్ళు ఛార్జింగ్ స్టేషన్స్తోనే మనకి ఇప్పుడు మార్కెట్లోకి అయితే దీన్ని లాంచ్ అయితే చేస్తారనమాట. అంటే ఛార్జింగ్ స్టేషన్లో చూసుకొని తర్వాత లాంచ్ అయితే చేస్తారు. ఇప్పుడు వీళ్ళు మనకి ఈ స్కూటర్లో మంచి ఆప్షన్స్ని తీసుకురాబోతున్నారన్నమాట. అంతేకాకుండా మనకు స్కూటర్ని 50,000 రూపాయలు అనుకోండి, బ్యాటరీని రెంటల్ బేసిక్లో తీసుకోవచ్చు అనమాట. ఛార్జింగ్ అయిపోయిన బ్యాటరీని స్టేషన్లో తీసుకుపోయి ఛార్జింగ్ ఉన్న బ్యాటరీని తీసుకొని మనము వాడుకోవచ్చు అనమాట. ఇది ఒక మంచి ఆప్షన్ అనే చెప్పాలి. ఇంకా మనం బ్యాటరీ లైఫ్ గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉండదు అనమాట. లైఫ్ టైం వారంటీ అయితే ఇందులో ఉంటుంది. మనకు
ఎక్స్పెక్టివ్ ప్రైసింగ్ చూసుకుంటే మనకు 1,20,000 నుంచి 1,40,000 వరకు ఉండొచ్చు. అంటే ఓలా ఏథర్ లాంటి స్కూటర్లకు గట్టి పోటీ ఇస్తుందనడంలో ఏ సందేహం లేదు. ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో కొద్దిగా ఎక్కువ ఫీచర్సే వస్తాయన్నమాట. ఒక వెరైటీ డిస్ప్లే, అలాగే మనకు ఫింగర్ ప్రింట్ లాక్ కూడా ఈ డిస్ప్లేలోనే వచ్చేస్తుందన్నమాట. జూన్ జూలైలో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళు వర్క్ అయితే స్టార్ట్ ఆల్రెడీ చేసేసారు. వీళ్ళు ఒక మోడల్ని అన్వీల్ కూడా చేశారనమాట. ఇదే గోగురో పల్స్. ఈ మోడల్ అయితే కొత్తగా లాంచ్ అయిపోతుంది. ఇది వచ్చి 180 to 200 కిలోమీటర్స్ రేంజ్ వరకు అయితే వస్తుందన్నమాట. కాబట్టి మనకు ఎటువంటి టెన్షన్ అవసరం ఉండదు. మనకు అందుకే బ్యాటరీ గురించి మనం ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రెంటల్ బేసిక్లో వచ్చింది అనుకోండి, మనం బ్యాటరీకి రెంట్ కడితే చాలు, లైఫ్ లాంగ్ వారంటీ అయితే ఉంటుంది. మనం బ్యాటరీ తీసుకొని పోయినామా, ఛార్జింగ్ పెట్టుకున్నామా, ఛార్జింగ్ ఉండేది మనం తీసుకోవచ్చు. ఛార్జింగ్ లేనిది 20% ఛార్జింగ్లో ఉండే బ్యాటరీని తీసుకొని ఇన్స్టాల్ చేసుకొని మనకు కావాల్సిన బ్యాటరీ రిమూవ్ చేసి తీసుకొని వచ్చేయచ్చు అనమాట. ఇలాంటి మంచి అద్భుతమైన ఫీచర్స్తో ఈ వెహికల్ అయితే రాబోతుంది. ఆల్రెడీ వీళ్ళు దీన్ని తీసుకొచ్చారనమాట. అదే ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ అయితే ఇదే అనమాట. ఇది యాక్చువల్గా మనకు పిజ్జా దీనిలో ఉండేవాళ్ళు, మనకు జొమాటో స్విగ్గీ లాంటి వాళ్ళు వాడుకునే వాళ్ళకు ఇది బాగా ఉపయోగపడుతుందని వీళ్ళు చెప్పడం అయితే జరిగిందనమాట. లగేజ్ ఆప్షన్ అలాంటివి అన్నీ ఇందులో వస్తాయన్నమాట. అలాగే ఈ వెహికల్ని అయితే వీళ్ళు తీసుకురావడం అయితే జరిగింది. ఇంకా దీంట్లో మనకు అందుకే నేను చెప్పేది లుక్ విషయంలో కూడా ఇది బెస్ట్గా ఉంటుంది. అలాగే బ్యాటరీ విషయంలో కూడా మనము ఆలోచించాల్సిన అవసరం లేదనమాట. ఇంకా మనం ఫైనల్గా హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలామంది ఈ వెహికల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఒక బెస్ట్ కంపెనీ నుంచి, అంటే ఒక ట్రస్టెడ్ కంపెనీ నుంచి యాక్టివా వెహికల్, అదే హోండా యాక్టివా లాంటి వెహికల్, హోండా కంపెనీ లాంటి వెహికల్ నుంచి మనకు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తుందంటే కనుక ఒక బెస్ట్ వెహికల్ అయితే కాబోతుంది అనమాట. కాబట్టి దీన్ని అయితే మంచి లుక్స్తో, అలాగే మంచి డిజైన్స్ తీసుకురాబోతున్నారు. 2 రిమూవబుల్ బ్యాటరీస్తో తీసుకొస్తున్నారు అనమాట. అలాగే ఛార్జింగ్ స్టేషన్స్ కూడా వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇలాంటి ఒక మంచి వెహికల్ రాబోతే చూడండి ఎలా ఉందనేది. లుక్ అయితే అమేజింగ్ లుక్ అనమాట. కాబట్టి మనము ఈ వెహికల్ కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారని చెప్పడం. ఇది కూడా మంచి బ్యాటరీతో, అలాగే మనకు దీంట్లో పానాసోనిక్ సెల్స్తో అయితే ఈ బ్యాటరీ అయితే రాబోతుంది అనమాట. కాబట్టి బ్యాటరీ అయితే మంచి పవర్ఫుల్ బ్యాటరీ అయితే ఇందులో రాబోతుంది. లుక్స్ పరంగా కూడా అలాగే ఉంటుందన్నమాట. ఇంకా మనం దీంట్లో చూసుకుంటే ఇండియన్ మార్కెట్లో ఇది హోండా చూసుకుంటే ఇండియన్ మార్కెట్లోకి 3 మోడల్స్ని అయితే తీసుకురాబోతుంది. ఒకటి ఇంచుమించు హోండా యాక్టివా లాగా ఉంటుంది, రెండోది వచ్చి చిన్న బండి అనమాట, మూడోది లగేజ్ స్కూటర్ని అయితే తీసుకురాబోతున్నారు అనమాట. దీంట్లో వచ్చి 130 to 180 కిలోమీటర్స్ రేంజ్, 80 to 90 కిలోమీటర్స్ స్పీడ్, అలాగే ఎల్ఎఫ్పి బ్యాటరీ, అది కూడా 10 years బ్యాటరీ లైఫ్ లాంటి ఫీచర్స్తో ఇది రాబోతుంది అనమాట. అలాగే మనకు ఈ స్కూటర్ మనకు ఎందుకు వీళ్ళు డేట్ని పోస్ట్ పోన్ చేస్తున్నారు అనేది అర్థం కావడం లేదు. ఎందుకంటే January 9th ఫస్ట్ చెప్పడం జరిగింది. మన తర్వాత March 31st లోపు దీన్ని లాంచ్ చేస్తామన్నారు. అది గ్లోబల్గానే, మనకి ఇక్కడ కాదు. గ్లోబల్గా లాంచ్ చేసిన 3 monthsకి అయితే మనకి ఇక్కడైతే వచ్చేస్తుంది అనమాట. ఆల్రెడీ మనకు బెంగళూరులో అయితే ఛార్జింగ్ స్టేషన్స్ చూస్తున్నారు కదా, ఛార్జింగ్ స్టేషన్స్, అలాగే మనకి ఆటోస్ కూడా లాంచ్ అయినట్టయితే చూపిస్తున్నారు అనమాట. కొన్ని వీడియోస్ అయితే వచ్చాయి, మీరే చూడండి ఎలా ఉందనేది. మీకు పెట్రోల్ బంక్ సైడు అలాంటి చూడడం కూడా మనకు ఇట్లాంటి స్వాపింగ్ టెక్నాలజీ ఉండే ఇవన్నీ వస్తుందన్నమాట. చూసారు కదా, ఆటోలో కూడా మనకు ఇదే మాదిరిగా బ్యాటరీని రిమూవ్ చేసుకొని బ్యాటరీ పెట్టుకోవచ్చు. అలాంటి ఫీచర్స్ అయితే తీసుకొచ్చిందనమాట. మనకు అన్ని మొబైల్లోనే దీంట్లో వచ్చేస్తుంది. మనం ఎక్కడ కావాలో మన ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటే అక్కడ పోయినా మన ఓల్డ్ బ్యాటరీని అక్కడ పెట్టి కొత్త బ్యాటరీని మనము తీసుకొని రావచ్చు అనమాట. హెచ్పి వాళ్ళు దీన్ని తీసుకోవడం అయితే జరిగింది. హెచ్పి అంటే పెట్రోలియంలోనే మనం దీన్ని ఇన్బిల్ట్ అయితే వీళ్ళు తీసుకొని వస్తున్నారు అనమాట. అక్కడనే పోయి మనం ఛార్జింగ్ స్టేషన్స్ అక్కడే ఉంటాయి, మనం ఆ నుంచి మార్చుకోవచ్చు. చూసారు కదా, లగేజ్ వెహికల్ మాదిరిగా ఉండే మోడల్ అయితే ఇదనమాట, హోండా యాక్టివా అనేది, ఈవీ అనేది అనమాట. కాబట్టి ఇలాంటివన్నీ దీంట్లో టెక్నాలజీ, బెస్ట్ టెక్నాలజీ అయితే హోండా వాళ్ళు తీసుకురాబోతున్నారు. బ్యాటరీస్ కూడా చూడండి, మంచి బ్యాటరీస్ అయితే, హెవీ బ్యాటరీస్ తీసుకొస్తున్నారు, మంచి బ్యాటరీ టెక్నాలజీ ఉండేది తీసుకొస్తున్నారు అనమాట. అందుకే మనకి ఇది ముందుగా మనం చెప్పుకున్నట్టు 10 years 12 years బ్యాటరీ లైఫ్ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా వీళ్ళు లేట్ చేసి ప్రయోజనం లేదని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ ఓలా, ఏథర్, వీడా, ఐక్యూబ్ లాంటి మోడల్స్ ఆల్రెడీ వచ్చేసాయి, బజాజ్ చేతక్ లాంటివి. ఇంకా మనము వీళ్ళు వెయిట్ చేయడం వలన ఏ ప్రయోజనం లేదు. ఇంకా చాలా తొందరగా దీన్ని వెహికల్ని తీసుకొస్తే మంచిదని అనుకుంటున్నాం అనమాట. ఎందుకంటే చాలామంది ఈగర్లీ ఈ వెహికల్ కోసం వెయిట్ అయితే చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ మీరు ఖచ్చితంగా ఈ వెహికల్ తొందరగా వచ్చేసిందంటే వాళ్ళు తీసుకొని యూజ్ చేస్తారు, మీకు కూడా దీంట్లో లాభాలు చూసేదానికి అవుతుందన్నమాట. కాబట్టి తొందరగా ఈ వెహికల్ని లాంచ్ చేయడానికి
ఇంతే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో మీరు చూసారు కదా, అన్ని హయ్యర్ బ్యాటరీ లైఫ్ వచ్చే వెహికల్ గురించే మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నాం అనమాట. కాబట్టి ఇంకా మనం ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి.